కొంచెం దూరం నుండే ఏదో చూడకూడదని చూసినట్టుగా అమ్మగారు ఒకసారి అటు చూడండి అని సుభద్ర చెవిలో గొణుగుతుంది కమల. కమల మాటలతో బిల్ కౌంటర్ వైపు తిరిగిన సుభద్ర కన్నులు కోపంతో ఎర్రబడ్డాయి. ఎక్కడ చూసినా ఈ దరిద్రమే కనిపిస్తుంది అంటుంది సుభద్ర జగదీశ్వరి ఉన్న వీల్ చైర్ని ముందుకు తోస్తూ. దరిద్రం కదా అమ్మగారు, మనం వద్దన్నా మన వెంట వస్తూనే ఉంటుంది అని కమల అంటుండగానే మాలిక అని ఆశ్చర్యంగా పిలుస్తుంది జగదీశ్వరి. ఆమె పిలుపుతో కంప్యూటర్ వైపు నుండి ముందుకు చూస్తుంది మాలిక. ఎదురుగా నిలబడిన ముగ్గురిని చూసి కొన్ని క్షణాలు షాక్ అవుతుంది. కానీ బయటకు కనబడనీయకుండా కంట్రోల్ చేసుకుంటూ, చెప్పండి మేడం, ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అని కమల చేతి నుండి వస్తువులు ఉన్న బ్యాగ్ని తీసుకొని కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆమె అలా ఎందుకు బిహేవ్ చేస్తుందో అర్థం కాక, మాలిక ఎలా ఉన్నావు అని కదిలిస్తుంది జగదీశ్వరి. వాళ్ళు తెచ్చిన వస్తువుల డీటెయిల్స్ని కంప్యూటర్లో ఎంట్రీ చేస్తూ, బాగున్నా మేడం, మీరెలా ఉన్నారు అంటూ ఆమె వైపు చూస్తుంది. నువ్వు లేవుగా, బాగానే ఉంది అంటుంది సుభద్ర కోపంగా. జగదీశ్వరి దేవి జవాబు ఇవ్వడానికి ముందే మాలిక ఆమె వైపు కోపంగా చూడగానే, అదే బాగానే ఉన్నారు అంటున్నా అని మాట మార్చేస్తుంది సుభద్ర. చుట్టూ ఉన్న మనుషుల మనసులు బాగుంటే మనం కూడా బాగుంటాం, అందుకే మేడం గారు బాగున్నారో లేదో అని అడిగా అంటూ కమల మరియు సుభద్ర వైపు కోపంగా చూస్తుంది మాలిక. అంటే నీ ఉద్దేశం ఏంటి, మేము మంచి వాళ్ళం కాదనా అని కోపంగా అక్కడున్న టేబుల్ మీద చేతితో గుద్దుతుంది సుభద్ర. సుభద్ర ఏంటిది అని ఆపేస్తుంది జగదీశ్వరి. అమ్మగారు, ఆమెతో మనకేంటి, వదిలేయండి. ఒకవేళ ఆమెకు కూడా మంచి మనసు ఉండుంటే ఆమెకు హెల్ప్ చేసిన వాళ్ళకు రుణపడి పని చేయాలి. కానీ ఈమె మాత్రం పని అయిపోగానే అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసింది. ఇది ఒక్కటి చాలదా ఎవరిది మంచి మనసు చెప్పడానికి అని అంటుంది కమల మాలికను జగదీశ్వరి దేవి ముందు తక్కువ చేయడానికి ప్రయత్నిస్తూ. సుభద్ర కూడా నవ్వుతూ, అవును, కరెక్ట్గా అడిగావు కమల. నిజంగా తన చెల్లిని కాపాడడానికి హెల్ప్ చేశారన్న విశ్వాసం ఈమెలో కొంచెమైనా ఉండుంటే ఇప్పుడు పిన్నిని బయటకు తీసుకురావాల్సిన అవసరం మనకుండేది కాదు అని జగదీశ్వరి దేవి వైపు చూస్తూ, ఎందుకు పిన్ని ఇలాంటి విశ్వాసం లేని కుక్కల గురించి ఇంకా ఆలోచిస్తారు? వాళ్ళకి కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం. ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడికి వచ్చేస్తారు, పదండి అని కమల పెట్టిన అగ్గికి ఆజ్యం పోస్తుంది. ఈ మాటలకు మాలిక జవాబు ఇవ్వలేక అలానే మౌనంగా ఉండిపోతుంది. జగదీశ్వరి దేవి మాలిక వైపు చూస్తూ, మనుషుల వ్యక్తిత్వాలు బయటపడడానికి సమయం పడుతుంది సుభద్ర, బిల్ కట్టేసిరా అని సుభద్రకు చెప్పి కమల వైపు చూసి సైగ చేయగానే కమల చైర్ను తోయడం మొదలు పెడుతుంది. ముసిముసిగా నవ్వుకుంటూ వీల్ చైర్ దూసుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది కమల. వెళ్తున్న జగదీశ్వరి దేవి వైపే చూస్తూ ఉంటుంది మాలిక బాధగా. చిటికే వేస్తూ, చూసింది చాలు, బిల్ చెప్పు, పారేస్తా. ఇక్కడ కూడా ఇలానే చూస్తే ఈ జాబ్ కూడా గంగలో కలిసిపోతుంది, అప్పుడు ఆ గంగని దిక్కు నీకు అని వెటకారంగా అనగానే ప్రింటర్లో నుండి బయటకు వచ్చిన బిల్ని తీస్తూ ఆ బిల్ని సుభద్ర చేయికి అందిస్తూ, నాతో పాటు నువ్వురా, ఆ గంగలో మునిగితే అయినా నీలో మార్పు వస్తుందేమో అని చెప్పి ఆమె చేతి నుండి డబ్బులు తీసుకొని, హ్యావ్ ఎ నైస్ డే మేడం అని వెటకారంగా చెప్పి కూర్చుంటేది. ఈ బల్బ్ కూడా తొందరలోనే తెంచుతా అని బెదిరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుభద్ర. దేవుడా, ఒక ఛాన్స్ ఇచ్చి దేవుడిని చూపించు అనుకుంటూ తనకు కాల్ చేసింది నందిని. లిఫ్ట్ చేస్తూ, చెప్పు అంటే అడుగుతారు, ఎక్కడున్నావు అని ఫోన్ని కుడివైపు నుండి ఎడమవైపు పెట్టుకుంటుంది ఇప్పుడే రీచ్ అయ్యా, ఇంకో హాఫ్ అన్ అవర్లో ఉండొచ్చు, ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందన్నారు అని తనను ముగిస్తుంటే అతని పేపర్లు తిప్పుతున్నట్టుగా వినిపిస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, ఉంటున్నా, ఇంటర్వ్యూ అయిపోయాక కాల్ చేయి అని నందిని కాల్ కట్ చేస్తుంది. ఫోన్ పక్కన పెట్టి ముందుకు చూస్తాడు తరుణ్. ఇప్పుడు అతనికంటే ముందు ఇంకా నలుగురు ఉన్నారు. మనసులో ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఒక చిన్న శ్వాస లోపలికి పీల్చుకొని, బీ కాన్ఫిడెన్స్ రా, డోంట్ వరీ అని తనకు తానే జవాబు చెప్పుకుంటూ ఉంటాడు. ఇంతలో అతని ఛాన్స్ రానే వచ్చింది.
లోపల నిరాశ అతన్ని కప్పేస్తున్నా కానీ దాన్ని బయట కనిపించనీయకుండా ముందుకు కదులుతాడు. డోర్ తీస్తూ మే ఐ కమిన్ సార్ అన్నాడు. హా, రండి రండి అని ఒక మహిళ స్వరం వినిపించడంతో లోపలికి ఎంట్రీ అవుతాడు తరుణ్. ముందుకు వచ్చిన అతను కొంత దూరాన కుర్చీలో కూర్చున్న వ్యక్తులను చూసి కొన్ని సెకన్లు అలానే ఉంటాడు.